ఇటీవల తుఫాను ప్రభావిత ప్రాంతాలను కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ బాధితులను సందర్శించి పరామర్శించారు. అందులో భాగంగా గురువారం కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మరియు మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ షేక్ ఆధ్వర్యంలో కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని జగనన్న కాలనీలో దూరంగా నివాసం ఉన్న తుఫాను ప్రభావిత కుటుంబాలకు కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధితుల పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. కేఎస్ఎం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మున్సిపాలిటీ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సహాయాన్ని వేగంగా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించే దిశగా మున్సిపాలిటీ తరఫున అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. బాధిత కుటుంబాలు తిరిగి సాధారణ జీవితానికి చేరుకునేలా ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కలిసి కృషి చేస్తాయని తెలిపారు. ప్రతి కష్టకాలంలో ప్రజలతో ఉండటం నా ధ్యేయమని తుఫాను ప్రభావితులకు తక్షణ సహాయం అందించేందుకు ముందుకొచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా సహాయం చేసిన మున్సిపాలిటీ చైర్మన్ కు కేఎస్ఎంఏఎస్ వారికి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది షేక్ సుమైర్, కౌన్సిలర్ రామనబోయిన ప్రశాంతి, శ్రీనివాసులు, గుడ్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, మదర్ సేవా సమితి అధ్యక్షులు ఎస్ఎన్ రసూల్, జిఎస్ అండ్ జీడీకే ఫౌండేషన్ కోఆర్డినేటర్ నవకుమార్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి పసుపులేటి అరుణోదర్, మదర్ సేవా సమితి సభ్యులు ఎల్ఐసి నారాయణ, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రావణి, యాటగిరి రమణమ్మ, చర్ల నరసమ్మ, తర్వాత వనిజ, అరుణ, బండి రమణమ్మ, కుమారి.